అమీర్పేట్ టార్గెట్ ఆడియన్స్ డెఫినెట్లీ ఈ రోజు మనం అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ టార్గెట్ ఆడియన్స్ జనరల్ గా దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సి దిస్ ఇస్ అ బిజినెస్. ఓపెన్లీ సేయింగ్ దిస్ ఇస్ అ బిజినెస్. చాలా మంది అనుకుంటారు చదువు దగ్గర కూడా బిజినెస్ మీరు బిజినెస్ చేస్తున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ బిజినెస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఎవరు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ఫ్రీగా చేయరు. సమాజ సేవ చేయడానికి మీరు ఉద్యోగం తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటుంది దేనికి అంటే డబ్బులు సంపాదించడానికి. దట్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ బిజినెస్. అంటే ఒక వర్క్ ఇచ్చి ఒక స్కిల్ ని మీరు నేర్చుకొని ఆ స్కిల్ ఒకరి దగ్గర ఇచ్చి దానికి ఆపోజిట్ గా రిటర్న్ గా మీరు డబ్బులు తీసుకుంటున్నారు. ఫ్రీగా సమాజ సేవ చేయట్లేదు. సో ఇది మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోండి. మరి చదువును అంటే ఒకప్పుడు కథలు వేరే. అప్పుడు సిచ్యువేషన్ అంటే స్టార్టింగ్ లో అంటే అప్పుడు ఎలా ఉండేది? సో గురువుకి మనం సేవ చేసేవాళ్ళం. సేవ చేసిన తర్వాత ఆయన కొంత విద్య నేర్పిస్తాడు. ఆ విద్య నేర్చుకొని మనం బతికేవాళ్ళం. దిస్ ఈజ్ హ్యాపెండ్ పాస్ట్ లాంగ్ ఇయర్స్ ఎగో. సో ఇప్పుడు ఎవడు కూడా ఫ్రీగా ఎవడు సమాజ సేవ చేయట్లేదు కాబట్టి ఇదైతే బిజినెస్. ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. అయితే స్ట్రాటజీ నేను ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మాదాపూర్ కోచింగ్ సెంటర్స్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. జనరల్ గా ఏంటి అంటే ఈ మోస్ట్లీ ఏంటి అంటే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ మోస్ట్లీ ఈ రెండు, లేకపోతే దిల్సునార్ లో ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఈ 3 ఏరియాస్ లో. సరే బెంగళూరు అయితే మార్తాలి దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్ కు వస్తారు. యాక్చువల్లీ వీళ్ళు చాలా డబ్బులు తక్కువ ఉన్నోళ్ళు, పేదవాళ్ళు. అండ్ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ నాన్నల సంపాదన చాలా అంత ఎక్కువ ఉండదు. పేరెంట్స్ సంపాదన మరీ ఎక్కువ ఉండదు. ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉండవు. వీళ్ళందరూ ఏంటి అంటే ఫస్ట్ అమీర్పేటలో వస్తారు. ఎందుకు అమీర్పేటలో వస్తారంటే అమీర్పేటలో హాస్టల్స్ అనేవి ఫీజు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చులు కూడా తక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో అమీర్పేటకు వస్తారు. అమీర్పేటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే కోర్సెస్ అంటే దానికి తగ్గట్టు రిలేటెడ్ కూడా ఓకే. అక్కడ ఇచ్చే రిలేటెడ్ కూడా పార్ట్స్‌గా అంటే ఓన్లీ ఇదొకటి 3000, ఇదొకటి 5000, ఇదొకటి 7000. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లైనక్స్ ఒకటి అంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అంటే వీళ్ళు మొత్తం ఒకటే సారి చెప్పరు. డెవాప్స్‌లో సెపరేట్‌గా గిట్ ఓకే. ఇదో 2000, గిట్ హబ్ ఇట్లా. తర్వాత కుబర్నెటిస్ ఒక 3000, తర్వాత యాన్సిబుల్ ఈ సెపరేట్ కోర్స్ అదొక 3000. ఈ విధంగా ఏంటి అంటే పార్ట్స్‌గా డివైడ్ చేస్తూ కట్టా కొట్టే తెచ్చా అన్న టైప్‌లో ఉంటదన్నమాట. రియల్ టైమ్ అనేది ఉండదు ఇక్కడ. చాలా వరకు ఏంటి అంటే వీళ్ళు ఈ విధంగా పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. మనోళ్ళు ఎక్కువ మంది ఏంటి అంటే ఆహ్, కొంచెం ఓకే. పోతే అంటే ఎక్కువ ఖర్చు పెట్టలేను. తక్కువకొస్తుంది అని చెప్పి మాక్సిమం 80% పీపుల్ అలాగే ఆలోచిస్తారు. కానీ ఇది నేర్చుకుంటే మనం జాబ్ ఎలా ఉంటుంది? జాబ్ వస్తుందా రాదా? జాబ్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానియండి, దానికి కావాల్సిన కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఈ కోర్స్ కరిక్యులమ్ ఉందా? ఇవన్నీ ఏం చూడరనమాట. ఓకే. ఈ విధంగా కళ్ళు మూసి తెరిచే లోపల టైం అనేది వేస్ట్ అవుతా ఉంటది. బట్ ఏంటి అంటే అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ టార్గెట్ ఆడియన్స్ అందరూ వీళ్ళే. ఓకే. ఇప్పుడు 3000 అనుకోవచ్చు. చిన్న కోర్స్ అనుకోవచ్చు. దాన్ని ఒక 300 మంది ఓకే. 300 మంది అంటే 2000 అంటే ఎంతో చూడండి మీరే. సో ఎంత ఉంది ఏంటి అనేది మీరే చూడొచ్చు. అండ్ తర్వాత దాదాపు 6,00,000 దాకా. ఓకే. ఇక్కడ 200 మంది, 300 మందికి డిపెండ్స్ ఇక. ఒకవేళ 3000 అయితే 6,00,000, 2000 అయితే 4,00,000. ఈ విధంగా అంత హ్యూజ్ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మాదాపూర్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటారంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే మాదాపూర్ కోచింగ్ సెంటర్స్‌లో కూడా సేమ్ 2 టైప్స్ ఆఫ్ ఉంటారు. సో ఎయిదర్ సేమ్ ఇలా తక్కువ ఆడియన్స్ ఎవరన్నా అంటే ఇంత తక్కువకే కోర్స్ ఎవరైనా ప్రొవైడ్ చేసేవాళ్ళంటే ఉండరు గానీ ఇక్కడ 2 టైప్స్ ఉంటారు. కాస్ట్ మాత్రం ఎక్కువ తీసుకుంటారు. ఎందుకని? ఆ బేసిస్‌లో, ఆ లొకేషన్ బేసిస్‌లో మాదాపూర్ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ కాస్ట్ అనేది అక్కడ రెంట్ గానియండి, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గాని చాలా ఎక్కువ ఉంటుంది. దాని బేసిస్‌లో ఎక్కువ చార్జ్ చేస్తారు గానీ, దాంట్లో చాలా వరకు ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అయితే వీళ్ళే. కొంచెం ఏంటి అంటే డబ్బులు పెట్టగలిగే వాళ్ళే. అండ్ కొంతమంది ఏంటి అంటే జెన్యూన్‌గా సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ 2 మాదాపూర్‌లో ఉంటుంది. అమీర్పేట్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో అమీర్పేట్‌లో ఎలా ఉంటుందంటే కొంతమంది డబ్బులు అనేది ఎక్కువ చార్జ్ చేస్తారు గూడా. కానీ వెరీ ఫ్యూ పీపుల్ చాలా తక్కువ మంది చార్జ్ చేస్తారు. అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ టార్గెట్ అంతా గూడా ఏంటి అంటే లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ వీళ్ళు మాత్రమే. వీళ్ళు ఏంటి అంటే ఈజీగా డబ్బులు తక్కువ అనే ఒకే ఒక కాన్సెప్ట్‌తో చాలా మంది ట్రాప్‌లో పడిపోతారు. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అమీర్పేట్‌లో కొ కొ అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్‌లో క్వాలిటీ పీపుల్ ఉన్నారా? లేకపోతే క్వాలిటీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదా అంటే అక్కడ కూడా క్వాలిటీ ప్రొవైడ్ చేసేవాళ్ళున్నారు. అలాగని మాదాపూర్ లొకేషన్ సూపర్‌గుందని చెప్పి మాదాపూర్ కోచింగ్ సెంటర్స్ స్ట్రాటజీ లేకపోతే
ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఆడియన్స్ టార్గెట్ ఆడియన్స్ ఆ టార్గెట్ వాళ్ళ టార్గెట్ లో వాళ్ళ ట్రాప్ లో మనం పడుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఇక్కడ ఓవరాల్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎయిదర్ అమీర్పేట్, మాదాపూర్ లేకపోతే దిల్సుఖ్నగర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రాపర్ గా కోర్స్ కరికులం కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు నేర్పిస్తున్నారా, రియల్ టైం నేర్పిస్తున్నారా, థియరిటికల్ గా ఉన్నారా, ఇది మనం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఇది నేర్చుకుంటే మనకు జాబ్ వచ్చే పరిస్థితి ఉందా, ఇవన్నీ మనం అర్థం చేసుకొని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ లో పడేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి, టైం వేస్ట్ అవుతుంది తెలియకుండానే. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.